నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. వేములవాడ రాజన్నకు ప్రణామాలు, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు అంటూ నడ్డా తన ప్రసంగం ప్రారంభించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళ్తున్న కారు ఇనుపాముల బైపాస్ జంక్షన్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక గ్రామంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. ఆలుబాక గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డీజీపీ ప్రారంభించారు. హైదరాబాద్ లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న ఓ జొమాటో డెలివరీ బాయ్ ను తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి నష్టపరిహారం ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. గుడాపల్లిలోని దీక్షా శిబిరంలో పురుగుల మందుతో మహిళలు, యువతులు ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో క్యాబ్ డ్రైవర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 17 తులాల బంగారంతో పాటు 16,000 నగదు రూపాయలు, 10 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ ఠాకూర్ ఆడిటోరియంలో 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి నాయకులు, మేధావులు పాల్గొన్నారు. తమిళ తలైవా ఆంధ్రప్రదేశ్లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను వరుసగా సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ మరియు అతని కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానుండడంతో ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే మడకశిరలోని ప్రధాని కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. గుంటూరులోని తాడేపల్లిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక భర్త ఆమె కోసం తన భార్యకు అన్యాయం చేశాడు. ఆమెని అడ్డు తొలగించుకోవడం కోసం స్లాడ్రాక్తో పాటు హెచ్ఐవి వైరస్లను ఎక్కించాడు. ఏపీలో ఓ దొంగల ముఠ రెచ్చిపోయింది. కర్నూలు జిల్లాలో హర్యానా దొంగల ముఠ ఓ ఏటీఎం దోపిడీకి విఫలయత్నం చేసింది. హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలో నాగుపాము హల్చల్ చేసింది. హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కాలేజీకి వస్తుండగా ఒక పెద్ద నాగసర్పం 6 అడుగుల నాగుపాము కాలేజీ మెట్లపైకి రావడంతో అందరూ పరుగులు పెట్టారు. సైదాబాద్లో విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఖాజా అబ్దుల్ రెహమాన్ హాజరై విద్యుత్ శాఖలో పనిచేస్తున్న క్రిస్టియన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుటాటిపల్లి దీక్షా శిబిరం వద్ద నిర్వాసిత మహిళలు, యువతులు ఆందోళన చేపట్టారు. పునరావాస ప్యాకేజీ లిస్టులో ఉన్న తమ పేర్లను పెళ్లైందనే కారణంతో అధికారులు తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన టీఎస్ఆర్ అతిథి గృహంలో బస చేశారు. అక్కడ వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్టీ రామకృష్ణ తదితరులు ఆహ్వానం పలికారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 2 జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ స్టోర్లపై దాడులు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాల్వంచలోని అయ్యప్ప నగర్, టీచర్స్ కాలనీ, బొల్లెరిగూడెం పలు కాలనీలలో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విశాఖ పెందుర్తి జీవీఎంసీ 95వ వార్డులో భర్తను రాడ్డుతో కొట్టి హతమార్చింది ఓ భార్య. మృతుణ్ణి నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుడి భార్య జగదీశ్వరిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్వతమాల ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోప్ వేల నిర్మాణానికి ముందుకు రావడంతో ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అన్నమయ్య సహస్ర గలార్చన కార్యక్రమం వేడుకగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్న ఈ కార్యక్రమంలో
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ప్రవచనాలతో మంత్రముగ్ధులయ్యారు. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ జిల్లా కలెక్టర్ మనజర్ జిలానీ సామున్ ఆదేశాల మేరకు నంద్యాల లీగల్ మెట్రాలజీ అధికారి అనిత సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు జరిమానా విధించారు. తిరుమల శ్రీవారిని ఏపీ కార్మిక శాఖ మంత్రులు గుమ్మనూరు జయరాం, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే శ్రీదేవి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క 4000 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని ఇటీవల స్టీల్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన డాష్ బోర్డ్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ జీవీఎంసీ సిపిఎం కార్పొరేటర్ గంగారావు స్పష్టం చేశారు.